హాయ్ అండి, నేను మీ శశి. వెల్కమ్ టు శశిస్ క్యూజైన్. ఈరోజు వీడియోలో అయితే బంగాళాదుంప వేపుడుని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఈ బంగాళాదుంప వేపుడుకి చిన్న మసాలా పొడి కొట్టి వేసి చేశారనుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది ప్రిపేర్ చేయడం కోసం అయితే ముందుగా 1/2 kg వరకు బంగాళాదుంప తీసుకున్నాను. బంగాళాదుంపల్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. మరీ చిన్న పీసెస్గా కాకుండా ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కట్ చేసుకున్న బంగాళాదుంపల్ని కుక్కర్లో పెట్టుకోవాలి. కుక్కర్లో వేసుకొని ఇందులో బంగాళాదుంపలు మునిగేంత వరకు వాటర్ పోసుకొని మూత పెట్టి 4 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. మసాలా కోసం 4 పచ్చిమిర్చి, 2 ఇంచుల అల్లం, కొత్తిమీర కాడలండి. ఇందులో ఉండే కొత్తిమీర అంతా కట్ చేసేసి కొత్తిమీర కాడలు వేసుకోవాలి. 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, హోల్ గరం మసాలా వేసుకోవాలి. దీని ప్లేస్లో గరం మసాలా పౌడర్ ఉంటే కూడా మీరు వేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని వాటర్ వేయకుండా కోర్సుగా వీటినైతే మిక్సీ పట్టి తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఆ ధనియాలు మధ్య మధ్యలో తగులుతూ ఉంటే పంటి కింద టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బంగాళాదుంపలన్నీ మెత్తగా ఉడికింది కదండి, ఇందులో ఉండే వేడి వాటర్ అంతా సపరేట్ చేసేసి కోల్డ్ వాటర్ పోసుకొని ఈ విధంగా బంగాళాదుంపల పైన ఉండే పొట్టంతా తీసేసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. మిగిలిన బంగాళాదుంపల్ని కూడా ఇదే విధంగా పొట్టు తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి. బంగాళాదుంపల్ని ఇప్పుడు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. మరీ చిన్న చిన్న పీసెస్గా కాకుండా కొద్దిగా మీడియం సైజులోనే కట్ చేసుకోవాలి. మరీ చిన్నగా పీసెస్ కట్ చేసుకున్నాం అనుకోండి, ముద్దలాగా అయిపోతుంది. చూడండి, ఈ సైజ్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ప్యాన్లో 2 స్పూన్ల ఆయిల్ పోసుకొని 1 స్పూన్ పచ్చెనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, దంచిన వెల్లుల్లి, కొద్దిగా కరివేపాకు వేసుకొని నిమిషం పాటు వీటినైతే ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం మిక్సీ పట్టిన మసాలానైతే ఇందులో వేసుకోవాలి. మసాలాని లో ఫ్లేమ్లోనే ఒక 2 నిమిషాల పాటు మంచిగా ఫ్రై చేసుకోవాలండి. మసాలాలు ఆయిల్లో ఫ్రై అయ్యేటప్పుడు మంచి వాసన వస్తుంది. అంతవరకు వీటినైతే ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని లోలోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి. హైలో పెట్టి ఫ్రై చేస్తే మాడిపోతుంది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంపల్ని కూడా ఇందులో వేసుకోవాలి. బంగాళాదుంపలకి ఈ మసాలాలంతా పట్టేలాగా లో ఫ్లేమ్లోనే బాగా కలుపుకోవాలండి. ఈ మసాలాలని బంగాళాదుంపకి బాగా పట్టించాలి. ఈ విధంగా అంతా కలుపుకోవాలి. ఇందులో రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకొని మరోసారి వీటినైతే బాగా కలుపుకోవాలి. కలిపేటప్పుడు సైడే కలుపుకోవాలండి. మధ్యలో కలిపారనుకోండి బంగాళాదుంపలన్నీ ముద్దగా అయిపోతుంది. ఈ విధంగా సైడే కలుపుకుంటే మనకి ముక్కలు ముద్ద కాకుండా విడివిడిగా ఉంటుంది. ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే అండి, మన బంగాళాదుంప వేపుడైతే రెడీ అయిపోయింది. ఈ బంగాళాదుంప వేపుడు సాంబార్ రైస్కి, రసంకి సైడ్ డిష్గా అయితే చాలా బాగుంటుంది. చపాతీస్లో కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం శశిస్ క్యూజైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.